హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఉండబోతుంది. అయితే మనకు ఎన్నో తెలియని ఫ్యాక్ట్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్ని చెప్తున్నా. అయితే మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియో చివరి దాకా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీకు తెలుసా నలంద గ్రంథాలయం? అయితే ఈరోజు మాట్లాడబోయేది దాని గురించే. ప్రియమైన స్నేహితులారా, అలాగే మిత్రులారా, నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకుందాం ప్రపంచంలోనే అతి పురాతన మరియు మహోన్నతమైన విద్యా కేంద్రాల్లో ఒక్కటైన నలంద విశ్వవిద్యాలయం మరియు దాని గ్రంథాలయం గురించి. మీరు అడిగినట్టుగా దాని స్థాపన వివరాలు, ఇంకా దాని దహన చేసిన కారణాలు, పూర్తి చరిత్ర మరియు ఇప్పుడు అది ఇంకా ఉంటే మన ప్రపంచం ఎలా మారబోయేది అనే హైపోథెటికల్ దృష్టికోణంతో నేను ఇప్పుడు చెప్పబోతున్నా. నలంద కేవలం యూనివర్సిటీ కాదు, అది జ్ఞాన సామ్రాజ్యం, బౌద్ధ విద్యా దిగ్గజం మరియు మానవ సంస్కృతి యొక్క ఒక మహత్తరమైన చిహ్నం. మనం క్రమంగా చూద్దాం, పురాతన కాలం నుంచి ఆధునిక ఊహల వరకు. మొదట నలంద స్థాపన మరియు చరిత్ర గురించి మాట్లాడుకుందాం. నలంద విశ్వవిద్యాలయం సుమారు 427 సెంచరీస్లో గుప్తా సామ్రాజ్య చక్రవర్తి కుమారగుప్త మొదటి కుమారగుప్త చక్రవర్తి చేత స్థాపించబడింది. ఇది ప్రస్తుత బీహార్ రాష్ట్రంలోని బీహార్ షరీఫ్ సమీపంలో ఉంది. పాట్నాకు సుమారు 95 కిలోమీటర్ల దూరంలో. మూలాలు మరింత పురాతనమైనవి. బుద్ధుడు స్వయంగా ఈ ప్రాంతంలో మాంగో ఆర్చర్డ్లో వివరించారు మరియు ఆ భూమిని దానం చేశాడు అని చెబుతారు. నలంద ప్రపంచంలోని మొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా పరిగణించబడుతుంది. ఇక్కడ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కలిసి జీవించేవారు. ఒక రకమైన మధ్య యుగాల ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్. ఇది 5వ శతాబ్దం నుంచి 12,000 సెంచరీస్ వరకు సుమారు 700 సంవత్సరాలకు పైగా వికసించింది. ఇక్కడి గ్రంథాలయం అసాధారణం. సుమారు 9 మిలియన్ మాన్యుస్క్రిప్ట్లు, బుద్ధ గ్రంథాలు, వేదాలు, ఆయుర్వేదం, లాజిక్, గణితం, ఖగోళ శాస్త్రం, భాషలు వంటి అనేక విషయాలపై పుస్తకాలు ఉండేవి. విద్యార్థులు చైనా, కొరియా, టిబెట్, గ్రీస్ వంటి దేశాల నుంచి వచ్చేవారు. హ్యూవాన్ టాంగ్స్, ఇట్సింగ్ వంటి చైనీస్ యాత్రికులు ఇక్కడికి చదివి దాని గొప్పతనాన్ని వర్ణించారు. ఇక్కడి ఆలయాలు, మఠాలు, క్లాస్ రూమ్లు, డార్మిటారీలు అన్నీ ఎర్ర ఇటుకలతో నిర్మించబడ్డాయి మరియు ఇది ఒక పూర్తి విద్యా నగరంగా వికసించింది. హర్షవర్ధనుడు వంటి చక్రవర్తులు దానికి పెద్ద మొత్తంలో దానాలు చేశారు మరియు ఇది బౌద్ధం యొక్క ప్రధాన కేంద్రంగా మారింది. ఇప్పుడు దాని ధ్వంసం గురించి మనం చూద్దాం. ఇది ఒక దురదృష్టకరమైన మరియు కాంట్రవర్షియల్ అధ్యాయం. నలంద 3 సార్లు ధ్వంసమైంది. మొదట 5వ శతాబ్దంలో హన్స్ ఆక్రమణకారులు మిహిరకులు చేత, రెండవసారి 8వ శతాబ్దంలో గౌడ రాజు చేత. కానీ అతిపెద్ద దెబ్బ 1193లో తుర్కీ ముస్లిం ఆక్రమణదారుడు బక్తియార్ ఖిల్జీ చేత తగిలింది. బక్తియార్ ఖిల్జీ అనే ఒక ఆక్రమణదారుడు చేత తగిలించబడ్డది. అయితే ఖిల్జీ బెంగాల్ వైపు వెళ్తూ నలందాను ఒక ఫోర్ట్ అని ఆక్రమించాడు మరియు దాని గ్రంథాలయాన్ని దహనం చేశాడు. కారణాలు మతపరమైనవి మరియు రాజకీయమైనవి. అతను బౌద్ధం మరియు ఆయుర్వేద మూలాలను నాశనం చేయాలని కోరుకున్నాడు, ఎందుకంటే అతను అనారోగ్యంతో ఉన్నప్పుడు బౌద్ధ భిక్షువులు అతన్ని చికిత్స చేయడానికి ఒప్పుకోలేదు అని కొన్ని కథలు చెబుతాయి. సోర్సెస్ ప్రకారం అతను ఖురాన్ను శోధిస్తూ కనుగొలేదు. దానివల్ల కోపంతో దహనం చేశాడు. ఈ దహనం 3 నెలలు మండింది
అని చారిత్రక రికార్డులు చెబుతాయి. మరియు వేలాది భిక్షువులు చంపబడ్డారు. కానీ ఇది కాంట్రవర్షల్ కొన్ని ఆధునిక చర్చల్లో ఉంది. బ్రాహ్మణులు మతపరమైన ఘర్షణల వల్ల ధ్వంసం చేశారు అని వాదనలు ఉన్నాయి. మరికొన్ని సోర్సెస్ ప్రకారం ఖిల్జీ లూట్ మరియు రాజకీయ విస్తరణ కోసం వచ్చాడు, మతం ప్రధాన కారణం కాదు అని. ఏదేమైనా ఈ బౌద్ధం భారతదేశంలో క్షీణించడానికి పెద్ద కారణమైంది మరియు జ్ఞానం యొక్క అపారమైన నష్టం జరిగింది. ఇప్పుడు హైపోథెటికల్గా ఆలోచిస్తే, ఒకవేళ నలంద గ్రంథాలయం ఇంకా ఉండి ఉంటే మనం ప్రపంచంలో ఎలా మారేది, మన భారతదేశం ఎలా మారే ఉండేది? స్నేహితులారా, అలాగే ప్రేక్షకులారా, ఇది ఒక ఆసక్తికరమైన ఊహ. మొదట భారతదేశం విద్యారంగంలో ప్రపంచం లీడర్ అయ్యేది. ఇండియన్లు విదేశాలకు చదువుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, బదులుగా విదేశీయులు ఇక్కడికి వచ్చేవారు. బౌద్ధం మరింత బలంగా ఉండేది మరియు ఆయుర్వేదం, గణితం, ఫిలాసఫీ వంటి భారతీయ జ్ఞానం మోడర్న్ సైన్స్ను మరింత ముందుకు తీసుకువెళ్ళేది. అలెగ్జాండ్రియా లైబ్రరీ లాగా నలంద ఉండి ఉంటే మానవ సంస్కృతి మరింత వేగంగా అభివృద్ధి చెందేది. బహుశా మనకు ఇప్పుడు మరిన్ని శాస్త్రీయ ఆవిష్కరణలు, మత సహనం మరియు సాంస్కృతిక వైవిధ్యం ఉండేవి. బహుశా మనం ఇప్పుడు బౌద్ధ రీసెర్చ్ సెంటర్లలో జీవిస్తూ కుటుంబం కంటే జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళం అని కొందరు చెబుతారు. కానీ దురదృష్టవశాత్తు ఆ నష్టం మన చరిత్రలో ఒక శాశ్వతమైన గాయం. స్నేహితులారా, నలంద మనకు గుర్తు చేసేది జ్ఞానం యొక్క విలువ మరియు దానిని కాపాడుకోవడం యొక్క అవసరం. ఇప్పుడు 2010లో నలంద మళ్ళీ స్థాపించబడింది, కానీ పురాతన గ్రంథాలయం లేదు. దానికి బదులు మనం దాని నుంచి స్ఫూర్తి పొంది మన విద్యా వ్యవస్థలను బలోపేతం చేసుకుందాం. దీనితో మీరు పూర్తి ఇన్ఫర్మేటివ్ వీడియోని పొందారని ఆశిస్తూ వీడియో చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు. చూసారా, ఈరోజు నలంద ఒక గ్రంథాలయం ఉండి ఉంటే మన భవిష్యత్తు ఎలా మారేదో. ఏదేమైనా దురదృష్టమైంది, ఎందుకంటే మన భారతదేశంలో ఎవరెవరో ఆక్రమించడానికి వస్తారు, కానీ ఎందుకు ఇలా చేస్తారో ఇప్పటి వరకు అర్థం కాదు. అంటే మన భారతదేశం వేరే వాళ్ళకి ఏమైనా సొత్తా అని నేను అడుగుతున్నా. అయితే మన వస్తువులను, మన మూలాలను మనమే కాపాడుకోవాలి, ఒక హిందువుగా, ఒక భారతదేశ పౌరుడిగా అని ఆశిస్తూ జై హింద్, జై భారత్. ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేస్తూ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.